మనం చేసుకునే కోడిగుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఉల్లిపాయలు, చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఎగ్స్ అనమాట, ఉప్పు, కారం, పసుపు మనకు కావాల్సినంత వేసుకుందాము, ఆయిల్తో సహా. సరేనా. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కావలసినంత నూనె వేసుకుందాము. ముందుగా కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఒకే సైజులో ఉండాలి ఉల్లిపాయ ముక్కలన్నీ. ఇప్పుడు నేను చేసేది మా అమ్మమ్మ కాలం నాటి కోడిగుడ్ల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇలా చేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ పులుసులోకి. ఎందుకంటే చింతపండు వేస్తాం కదా, పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. పచ్చిమిర్చిని కూడా తినొచ్చు అనమాట రైస్లో పెట్టుకుని, ఎందుకంటే పుల్లగా ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి పులుసులో వేస్తాం కదా. ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాము. 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దామా. మరీ బాగా వేగిపోకూడదు అనమాట. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగి ఇలా మగ్గాలన్నమాట. అప్పుడు మన పులుసుకి టేస్ట్ వస్తుంది. సరేనా. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాము. పసుపు, మీ రుచికి సరిపడగా మీరు కారం వేసుకోండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకుందాము. నేను చేసే కూరకి గుడ్లు వేపుకోకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. రెండు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకుందాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందాము. నేను చేసేది పులుసు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా ఇలా త్రిప్పుకోండి. ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకుందాము. చూస్తున్నారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు కూడా చూసారా, చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. మధ్యలో ఇందాక 2-3 సార్లు తిప్పుకుంటూ ఉన్నామన్నమాట. మగ్గించుకునేటప్పుడు 2 సార్లు మగ్గించుకునేటప్పుడు 2-3 సార్లు కూరను తిప్పుకుంటూ ఉండండి, అడుగంటకుండా. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. చింతపండు వేసేసుకుందాము.
మీకు కొంచెం దగ్గరికి కావాలో పులుసులాగా కావాలో దాన్ని బట్టి చింతపండు పులుసుని వేసుకోండి. పులుపు ఎక్కువ తక్కువ అవన్నీ మీ ఇష్ట ప్రకారం చూసుకోండి. నేనైతే కొంచెం పులుసులాగా పెట్టుకుంటున్నాను అన్నమాట. బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాము. 2 నిమిషాలు అయింది, చూద్దామా? చూస్తున్నారా, చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది. ఇలా వస్తే మనకు ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, పాతకాలం నాటి అమ్మమ్మ చేసే గుడ్ల పులుసు అన్నమాట. చూస్తున్నారా, పాతకాలం నాటి అమ్మమ్మ చేసే కోడిగుడ్ల పులుసు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందన్నమాట. పాతకాలం నాటి కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.